హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చూస్తున్నారు కదండి, హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా. పార్ట్ 1 కూడా పోస్ట్ చేశాను చూడండి. పార్ట్ 2 ఏంటంటే కబోర్డ్స్లోని బట్టలు అవి ఎలా పెట్టుకుంటాను ఏంటి అన్నది చూపిస్తాను మీకు. మీరు అనుకోవచ్చు పేపర్లు కూడా వేయలేదు ఏంటి అని. అవి అక్కడ షీట్స్ ఉంటాయండి, ఆ షీట్స్ అవి వాష్ చేద్దామని బయట పెట్టేశాను. అవి డ్రై అయిన తర్వాత తెచ్చి మళ్ళీ పెడతాను. మీకు ముందు ఇక్కడ ఒక క్యాప్ చూపించాను కదండి, అదేంటంటే మనకి ఐస్ క్రీమ్ కేక్ ఉంటుంది, మీ ఎవరికైనా ఐడియా ఉంటుంది, దాని పైన ఉంటుంది కదా, అది అందులో మా హస్బెండ్వి వైట్ కలరు బనీళ్ళు ఉంటాయి కదండి, ఇన్నర్ వేర్స్, ఓన్లీ ఆ ఒక్కటి పెడతాను అందులో, తీసుకోవడానికి బాగుంటుంది అని. ఒకదానిపైన ఒకటి ఎడుతుంటే మా హస్బెండ్ లాగేటప్పుడు కిందవి పైవి అటు ఇటు చేసేస్తున్నారు. ఇది బాగుంది, నాకు ఇందులో పెడితే జస్ట్ ఇలా తీసుకోవడానికి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది కదా అనిపించి నేను ఇంకా అందులో ఆర్గనైజేషన్ చేసాను. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇంకోటి మీకు అక్కడ బ్లాక్ కలర్లో చూపిస్తున్నాను కదండి, అదైతే నిజంగా నేను 2 years అయింది అమెజాన్లో తీసుకుని. అసలు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అందులో మనకి ఇన్నర్ వేర్స్, కర్చీఫ్స్, సాక్స్లు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంది. బాక్సులు లాగా ఇస్తారు, ఒక బాక్స్లో ఒక ఇన్నర్ వేర్ అనేది పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదండి, అవే షీట్స్, అవి వాష్ చేసాక అప్పుడు వేసుకుంటాను. అది చెప్తున్నాను అనమాట మీకు. నేను అక్కడ నాకైతే ఈసారి మనం అంటించేసుకుని వస్తాయి కదండి, అవి తీసుకుందాము అనుకుంటున్నాను. అవి అయితే మనం జస్ట్ అలా అంటించేసుకుంటే మనం ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవాలన్నా జస్ట్ పైన అలా తుడిసేసి తడి క్లాత్తో తుడిచేసుకుని అప్పుడు బట్టలు పెట్టేసుకోవచ్చు కదా మనం అనిపిస్తుంది నాకు. ఈసారి అవి తీసుకోవాలి. కిచెన్లోకి కౌంటర్ టాప్కి తీసుకున్నాను ఈసారి, ఇంకా పూజా రూమ్ కౌంటర్ టాప్కి ఇలా కబోర్డ్స్కి కూడా అవి తీసుకోవాలి. కాస్ట్ ఎక్కువ కదండి అవి. మెల్లిగా డబ్బులు పోజేసుకుని ఒక్కొక్క కబోర్డ్కి తీసుకుంటూ రావాలి. ప్రస్తుతానికి ఇలా షీట్స్ వేస్తున్నాను. షీట్స్ కూడా బాగున్నాయి. అవి అయితే మనకి ఇంకా పని తక్కువగా ఉంటుంది కదా, జస్ట్ అంటించేస్తాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు తుడిచేసుకొని మళ్ళీ ఎలా ఉండే అలా పెట్టేసుకోవచ్చు. అక్కడ మీరు బ్యాగులు కూడా అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ పైన మీకు కనిపిస్తుంది కదా, పై కబోర్డ్లో ఒక బ్యాగ్లో అయితే నేను బ్లాంకెట్ పెట్టాను, దాని పైన అదేంటి అంటున్నాను, దాని పైన బ్యాగ్లోనేమో ఓన్లీ స్వెటర్స్ పెట్టాను. మీకు కింద ఇంకో 2 bags కనిపిస్తున్నాయి కదండి, ఆ కింద బ్యాగ్లోనేమో మనం మంచం మీద వేసుకునే బెడ్షీట్స్ ఉంటాయి ఓన్లీ, దాని పైన బ్యాగ్లో ఇప్పుడు వింటర్ కదండి, వింటర్లోని రైనీ సీజన్లోని దుప్పట్లు అనేవి కప్పుకుంటాం కదా చలి వేస్తే, అలా ఓన్లీ కప్పుకునే దుప్పట్లు ఒక బ్యాగ్లో పెట్టాను. అసలు బ్యాగులు కూడా ఎందుకు తీసుకున్నానంటే, మాకు మొన్నటి వరకు చెప్పాను కదండి సింగిల్ బెడ్రూమ్ అని, అప్పుడు బట్టలు పెట్టుకోవడానికి సరిపోయేది కాదు, నావి పాపవి అందరివి. ఇంక ఇప్పుడు ఎలాగ మొత్తం 2 portions కలిపి ఒక పోర్షన్ కింద చేంజ్ చేసుకున్నామని చెప్పాను కదండి. దానివల్ల ఒక బెడ్రూమ్లో నావి మా హస్బెండ్వి, ఇప్పుడు నేను అక్కడ సర్దేది మా బెడ్రూమ్ అనమాట, నావి మా హస్బెండ్వి పెట్టాను, ఇంకొక బెడ్రూమ్లో పాపవి. దానివల్ల చాలా ఖాళీగా ఉంది ఇప్పుడు. అప్పుడైతే సరిపోక అలా బ్యాగ్స్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఇంకా బ్యాగ్స్ పడేయలేము కదండి, అవి ఏవో అలా అడ్జస్ట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు పెట్టేవన్నీ నా ఇన్నర్ వేర్స్, అదేంటి ఇన్నర్ వేర్స్ కాదు, నైట్ వేర్ ఉంటాయి కదా, నైటీస్, నైట్ డ్రెస్సెస్, అవి డ్రెస్సెస్ అవన్నీ ఇప్పుడు వరకు నాకు పెట్టాను. ఇప్పుడు మా హస్బెండ్ అనమాట, మా హస్బెండ్ కూడా అక్కడ అన్ని ఇన్నర్ వేర్సే ఉంటాయి. పైన చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ది క్యాప్లా ఉంటుంది కదండి, దాని పక్కన మా హస్బెండ్ డైలీ వేర్ బట్టలు అనమాట. ఇంకా బాగా కింద అయితే ఒక కలర్ అంతా ఖాళీగానే ఉంది. ఇంకా ఇప్పుడు అయితే ఖాళీగా ఉంది, అప్పుడేమో అసలు సరిపోయేదే కాదు సింగిల్ బెడ్రూమ్ వల్ల. ఇప్పుడు చక్కగా హౌస్ అది పెద్దది అవ్వడం వల్ల చాలా ఖాళీగా ఉంది. అట్టపెట్టి చూపిస్తున్నాను కదా మీకు, అందులో నేను టవల్స్ పెట్టుకున్నాను, ఓన్లీ టవల్స్ ఒక్కటే ఉంటాయి. అట్టపెట్టిలో పెట్టుకున్నావేంటి అని అనుకుంటారేమో, అవి కూడా మా అమ్మాయి మా హస్బెండ్ తీసేటప్పుడు కొంచెం అటు ఇటు చేసేస్తున్నారు, మిడిల్వి అలా తీసుకునేటప్పుడు. ఇలా పెట్టుకుంటే వాళ్ళు తీసుకోవడానికి కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది కదండి, అందుకని అలా అట్టపెట్టిలో ఓన్లీ టవల్స్ ఒక్కటి పెట్టాను. కింద కబోర్డ్ అయితే మొత్తం ఖాళీగానే ఉంటుంది. అలా ఇప్పటి వరకు నేను పెట్టాను కదండి, అక్కడి వరకు అలా. బాగా కిందన ఏంటంటే మీకు బ్లాక్ కలర్లో ఇన్నర్ వేర్స్ పెట్టుకుని చూపించాను కదండి, అదొక్కటి అక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను.
ఇప్పుడేమో మీకు చూపిస్తాను బెడ్‌షీట్స్ కాదండి, కప్పుకునే దుప్పట్లు. అవి ఇప్పుడు వింటర్ కదండీ! డైలీ యూజ్ చేస్తాము. అవి మట్టికి బాగా కిందన పెట్టేసుకున్నాను నేనింకా. మీకు ఇంకొకసారి ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. నాకు ఇంకా ఐడియా ఉంది ఇంకా సర్దుకోవాలని. ఇప్పుడిక్కడ మా పాప బెడ్‌రూమ్ చూస్తున్నారు కదా! మా బెడ్‌రూమ్ అంతా నీట్‌గా సర్దేసుకున్నాను. ఇప్పుడు పాప బెడ్‌రూమ్ అన్నది. ఇప్పుడు పైన బ్యాగ్ పెడుతున్నాను కదండీ! ఆ బ్యాగ్ ఏంటంటే పాప ఎప్పుడైనా గాజువాక అలా వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు అందులో పెట్టాను. ఇప్పుడు బ్లూ కలర్ బ్యాగ్ పెట్టాను కదండీ! అవేమో డైలీ వేర్ బట్టలనమాట. డైలీ వేసుకునే బట్టలు. ఇప్పుడు పెడుతున్నాను కదా! అవన్నీ అయితే తన నైట్ డ్రెసెస్ అవన్నీ అక్కడ పెట్టాననమాట. బ్యాగులు ఫస్ట్‌లో తీసుకున్నాను గానీ, ఇప్పుడు కూడా బానే యూజ్‌ఫుల్‌గానే ఉన్నాయి. బ్యాగ్స్ అయితే క్లాత్ వైస్ గానీ, ఆ జిప్పు అవన్నీ చాలా బాగున్నాయి. నేను ఎంత అలా యూజ్ చేసి అవి మిషన్‌లో కూడా వేసి వాష్ చేసేసాను. అయినా కూడా చాలా బాగున్నాయి బ్యాగులవి కంట. అప్పుడేదో ప్లేసు సరిపోక అవన్నీ కొనుక్కున్నాను గానీ, ఇప్పుడైతేనేమో ప్లేస్ పెద్దదయిపోయింది మాకు. కింద చూస్తున్నారు కదా! కింద ఇంకా ఐరన్ బాక్సు, మా పాప డబ్బులు సేవింగ్ చేసుకునే డిబ్బీలు. ఇప్పుడు మీకు బ్యాగ్ చూపిస్తున్నాను కదండీ! ఆ బ్యాగ్ అంతా పాపవి పట్టు పరికిణీలు అవి ఉంటాయి కదండీ! లంగా జాకెట్లవి అవి స్టిచ్చింగ్ చేయించాలి. అవి అన్నీ ఆ బ్యాగ్‌లో పెట్టేసాను. ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదండీ! అవి స్టిచ్చింగ్ చేయించాలి. అక్కడ చూస్తున్నారా బ్లాక్ కలర్‌లోవి అవి కూడా మా పాప ఇన్నర్ వేర్స్, కర్చీఫ్‌లు, సాక్స్‌లు అవన్నీ అందులో పెట్టాననమాట. అవి మాత్రం నిజంగా మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి మనకి. జస్ట్ నిజంగా మనకి ఏది కావాలంటే అది తీసుకోవడానికి చాలా బాగున్నాయి అవి. మీరు ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి. అవి మనం ఎలా వాష్ చేసినా ఏమీ కావు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడు 2 బెడ్‌రూమ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు కిచెన్‌లోకి వచ్చాను. కిచెన్ అయితే మాత్రం నాకు అసలు చాలా ప్లానింగ్ ఉంది. మరి అదంతా ఎప్పటికవుతుందో ప్రస్తుతానికి ఇలా సింపుల్‌గా సర్దుకున్నాను. కిచెన్‌లో చాలా ఆర్గనైజేషన్‌వి కొనుక్కోవాలి. కౌంటర్ టాప్‌కి మనం స్టిక్కర్‌లా అంటించేసుకుంటాం కదండీ! అది కొని నేను 2 మంత్స్ అయింది. ఇప్పటివరకు వేయలేదు. ఈసారి ఖాళీ అయినప్పుడు వేస్తూ చూపిస్తాను మీకు మొత్తం నేను. చూస్తున్నారు కదా! ఇవి అసలు యూజ్ చేయననమాట. అందుకని అలా కవర్‌లో పెట్టేసాను నేను. అక్కడ చూస్తున్నారు కదా ఐరన్‌ది, అది నాకు మా అత్తయ్య గారు ఇచ్చారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! అది మా అత్తయ్య గారు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదండీ! అవతల నా లెఫ్ట్ హ్యాండ్‌లో ఉంది కదా! అదైతే నాకు మా మదర్ ఇచ్చారు ఇంకా. ఇవి ఎప్పుడో గాని యూజ్ చేయను. అందుకని అలా కవర్‌లో పెట్టేసాననమాట. ఎందుకంటే మాకు డస్ట్ ఎక్కువ వచ్చేస్తది. కంపెనీలు అవి కదా! బ్లాక్ కలర్‌లో చాలా అంటే చాలా డస్ట్ వచ్చేస్తది. ఇవన్నీ ఇంక నాకు మా మదర్ ఇచ్చినవి. ఆ పైన ప్లాస్టిక్ బుట్టలైతే మనం ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు పెళ్లి కూతుర్ల ఫంక్షన్‌కి అలా వెళ్ళినప్పుడు ఇచ్చారు. అవి నేను ఏం చేస్తానంటే మనకి పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ వాష్ చేసి అందులో వేసేస్తే వాటర్ అంతా కిందకి వచ్చేస్తాయి. దానికి యూజ్ చేస్తాను అవి. ఇప్పుడు అవి అక్కడి నుంచి తీసేస్తున్నాను. వేరే ప్లేస్‌లో పెట్టేద్దాము. ఆ ప్లాస్టిక్ బుట్టలు ఇందులో ఎందుకులే అని. ఓన్లీ ఒక్కటి కవర్‌లో పెట్టేసి ఇంకా కిందన పెట్టేస్తాననమాట. కూడా మాకు కౌంటర్ టాప్ ఫస్ట్‌లో చిన్నది ఉండేది. ఇప్పుడు మీరు అక్కడ కలర్స్ బుట్ట చూస్తున్నారు కదా! జస్ట్ అక్కడి వరకే ఉండేది. దాన్ని కొంచెం పెంచమంటే పెంచారు మొన్న హౌసు రీమోడలింగ్ చేయించుకున్నప్పుడు. దానివల్ల ఇప్పుడు వంటగది కూడా మాకు చాలా ప్లేస్ ఖాళీగా ఉంది. అక్కడ మీరు చూస్తున్నారు కదా! మీకు ఎదురుగుండా 2 కబోర్డ్‌లా కనిపిస్తున్నాయి కదా! అది కూడా చాలా ఖాళీగా ఉన్నట్టు ఉంటది మాకు. ఇప్పుడైతే చాలా అనిపిస్తది నాకు హౌస్ అది ఎక్కడికక్కడ ఫ్రీగా ఉంటది పెట్టుకోవడానికి కంటని. ఇంక ఇవి అస్సలు యూజ్ చేయను. ఎప్పుడో అమావాస పుణ్యానికి యూజ్ చేస్తాను. అందుకే అలా కవర్ తొడిగేస్తున్నాను. డస్ట్ పట్టేస్తాయి కదా అని. ఇంకా కవర్ తొడిగేసి ఇంకా కిందన పెట్టేస్తాను కింద. ఎందుకంటే ఎప్పుడో గాని తీయం కదండీ! దానివల్ల కిందన పెట్టేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది నేను ఆర్గనైజేషన్ చేసుకునే విధానం బాగుందో బాగోలేదో కామెంట్ చేయండి. ఈసారి ఎప్పుడైనా హౌస్ అంతా ఇంకా నీట్‌గా చేసుకున్నప్పుడు చూపిస్తాను. మా ఇంటికి ఎవ్వరు ఏ టైంలో వచ్చినా మా హౌస్ చాలా అంటే చాలా నీట్‌గా ఉంచుకుంటాను నేను. కబోర్డ్‌లు, సీలింగ్ ఇలాంటివి లేకపోయినా మా హౌస్ అయితే చాలా నీట్‌గా ఉంచాను. ఎవ్వరు వచ్చినా సరే మా ఇంటికి చాలా నీట్‌గా పెట్టుకున్నావు అనే అంటారు ఎవ్వరైనా సరే. ఇంకేంటి ఫ్రెండ్స్, పార్ట్ 2 కింద యాడ్ చేస్తాను. ఇది చూడండి. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.